నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజేంద్ర నగర్లో కాటన్ సెట్ రౌడీ షీటర్లకు వెళ్లి పోలీసులు తనిఖీలు. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి. గౌరవెల్లి భూ నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు. నగరంలో భారీ వర్షం, అతలాకుతలమైన జనజీవనం. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ బస్తీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేశారు. నిషేధిత గుట్కా విక్రయిస్తే పాన్ షాప్, కిరాణ్ షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. इसमें कपड़े किसके हैं? हाँ सर, कपड़े इसमें क्या है? हाँ मेरे सामने नको घुस जाएगा मुझे लॉन्ग शर्ट लेंगे बच्चा टी-शर्ट अगर सुधाराना पैसे की ये लाइट अच्छा लाइट वाला देखो जी, क्या है जी, ऐसे बोल रहे नीचे करो, नीचे करो। గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన హసన్ నగర్ ఏరియాలో కార్డన్ సర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి కొన్ని షాప్స్ తనిఖీలు అనుకోండి. ముఖ్యంగా కొంతమంది రౌడీ షీటర్స్ ఇండ్లు సెర్చ్ చేయడం, వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో భాగంగా వాళ్ళపైన ఆల్రెడీ నిఘా ఉంది. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా రెగ్యులర్గా హాజరిస్తూ ఉంటారు. వాళ్ళని ఫిజికల్గా కూడా ఈరోజు చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగానే అనుమానస్తులను రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా ఫ్రిస్కింగ్ చేయడం, ఏదైనా మనకు సంఘ వ్యతిరేక శక్తులు మూవ్ అవుతున్నా ఇట్లాంటి కార్డన్ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకు దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ హసన్ నగర్ ఏరియాలో ఆల్మోస్ట్ టోటల్ ఏరియా తిరగడం జరిగింది. ఒక 2 hours నుంచి ఈ టోటల్ ఏరియాలో కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ మనకు రాబోయే రోజులలో కూడా కంటిన్యూస్గా చేయాలని అనుకుంటున్నాం. టోటల్ ఏరియాలలో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం, కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ రేపు ఒక దగ్గర, ఎల్లుండి ఒక దగ్గర, సర్ప్రైజ్గా ఒక్కొక్క దగ్గర జోన్లో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఈ రూమర్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఫేక్ న్యూసెస్ కానివ్వండి, నమ్మకండి. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
దాంట్లో భాగంగానే వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి పోలీస్ మీతో ఉన్నాం. ఓన్లీ మనం పోలీస్ పరంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఎలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన చట్టరీత్యా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళను చట్టం పరిధిలో చేసి ఈ రౌడీ షీటర్లు కూడా ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని వాళ్ళను ప్రత్యేకంగా కలిసి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. తద్వారా ఒక మెసేజ్ పంపాలనుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళు ఫర్దర్గా ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా వాళ్ళపైన మనకు పీడీ యాక్ట్ ప్రయోగించేటటువంటి ఆస్కారం ఆ పర్వ్యూలోకి వస్తారు. కాబట్టి వాళ్ళని బ్రీఫ్ చేయడం, ఎవరైనా మంచి బిహేవియర్ కలిగి ఉండి వాళ్ళ జీవనోపాధి కష్టపడి పనిచేసుకుంటూ ఎలాంటి సంఘటనలో ఇన్వాల్వ్ కానప్పుడు వాళ్ళ రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేసేటటువంటి ప్రక్రియను కూడా చేపట్టినాం. అందులో భాగంగానే ఈ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏరియా బాగా స్లమ్గా ఉంటుంది. జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్ కాలనీలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఎంసీ అధికారులు డీసీ రమేష్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ అధికారులు విజయ్ కుమార్, సిరాజ్, కృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. చూడాలి. గంగపుత్రుల కులవృత్తిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని గంగపుత్ర సంఘం చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు పూల సత్యనారాయణ అన్నారు. గంగపుత్ర ఆత్మ గౌరవ దీక్షను ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగపుత్రులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. 30 సంవత్సరాల క్రితము దాదాపు గ్రామాలలో వర్షాలు లేని పరిస్థితి. అలాంటి తరుణంలో తెలంగాణ ఉద్యమం ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా పొట్టిగారు రమేష్ గంగపుత్ర గారు అమరుడవ్వడం, పరిణామం కోసం, ఓట్ల రాజకీయం కోసం ఎక్కువ జనాభా ఉన్న కులాలు తహసీలలో ఉన్న కులాలని విభజిస్తూ ఈరోజు మేము ఈ యొక్క గంగపుత్ర ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఈ ప్రభుత్వం ఏర్పడిన నుండి మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. ఈ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ మా పైన మరోసారి దాడులకు పాల్పడేటట్టు ఇతర వ్యక్తులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నది. మా యొక్క వృత్తిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఇతర కులాస్తుల చేతిలో పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనివల్ల యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులు పూర్తిగా నష్టపోయి రోడ్లపైన అధోగతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ అంశాన్ని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ చివరికి మంత్రి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా మాకు ఎటువంటి సహాయ సహకారం అందించడం లేదు. మా పైన రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో బెస్తవాళ్ళు ఎక్కడున్నా, గంగపుత్రులు ఎక్కడున్నా చేపలు పట్టే తొలి హక్కు గంగపుత్రులే అని స్పష్టం చేసినా కూడా
ఆ యొక్క అంశాన్ని పెడచెవిన పెట్టినటువంటి మంత్రి గారు కానీ సంబంధిత ఫిషరీస్ అధికారులు కానీ అవినీతి పరులైనటువంటి అధికారులు ఇతర కులాస్తులకు తోడుగా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులకు నిరసనగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన కొనసాగుతూనే ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, మహిళా నేతలు దీక్షలు కూర్చున్నారు. ఎట్లుంటుందంటే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి ప్రజాజీవనం స్తంభించిపోయింది. మేదీపట్నం నుంచి ఆరంగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్తాపూర్, రాంపాగుల ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. మైలార్దేవిపల్లి పరిధిలోని బాబురెడ్డి నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపైన లాఠీ చార్జ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ లీగల్ సెల్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి బాధితులతో కలిసి కమిషన్ను కలిశారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపైన పోలీసులు అక్రమ లాఠీ చార్జీ చేశారని, పిల్లలు, మహిళలు, వృద్ధులను చూడకుండా పోలీసులు దాడి చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు.
మీరు కూడా కొంచెం రండి, దగ్గర రండి, అందరు ఒకసారి రండి అన్న. ఏసీపీ ఇక్కడ అసభ్యకరంగా ప్రవర్తించింది అమ్మాయితో. ఈ లేడీ మీద ఏమో దాడి చేసి ఆయన నెత్తిలో ఉంది, వీళ్ళందరూ మొత్తం గుడ్డురు. మూడల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో అక్కడ నిర్వాసితులు మొన్న పోలీసు ఒక అత్యాచారానికి గురైనటువంటి ఒక నిర్వాసితులు ఆ గ్రామ వాసులు ఈరోజు గవర్నర్ గారిని కలిసి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదే ఒక అంశాలపై ఈరోజు ఆ ఒక ప్రాజెక్టులో ఎవరికైతే R&R ప్యాకేజ్ రాలేదో ఆ ప్యాకేజీని డిమాండ్ చేస్తున్నటువంటి గ్రామస్తులపైన పోలీసులు ఇళ్లలో వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఒక ఏవైతే అత్యాచారం కానీ వారిపైన హింసాత్మకమైనటువంటి దాడులు కానీ వారిని వేధించడం కానీ ఆడ పోలీసులు లేకుండా వాళ్ళ ఇళ్లలో ప్రవేశించి మధ్యరాత్రి అరెస్ట్ చేసి ఎమ్మెల్యే యొక్క కార్యాలయం దగ్గర పోకుండా ప్రయత్నం చేసినటువంటి ఒక సంఘటన యావత్ రాష్ట్రము దేశమంతా కూడా చూసింది. మరి దాంట్లో గాయపడినటువంటి వ్యక్తులు ఎవరో కాదు, ఒక బీటెక్ చేస్తున్న అమ్మాయి సుష్మా, ఆమెని కొరకడం జరిగింది, ఆమెని మోడస్ట్ చేయడం జరిగింది. అవుట్రేజింగ్ మోడస్ట్ ఏదైతే ఉందో అంటా మనం ఆమె మీద పోలీసులు అత్యాచారం చేశారు. పక్కన ఉన్న రాధికాని కొడితే తల పగిలి ఫ్రాక్చర్ అయ్యింది, లోపల ఎక్స్రే కూడా అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రభాకర్, తిరుపతి వీళ్ళందరినీ కూడా పోలీసులు కొట్టి ఈరోజు కృష్ణాబాద్ పిఎస్ సిఐ రఘుపతి రెడ్డి ఆయన ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడడం, కొట్టడం, గిచ్చడం, అందరినీ కింద పడితే తొక్కుకుంటూ వెళ్ళడం, ఘోరంగా మాట్లాడడం, ఘోరంగా ఇచ్చిండు, కొట్టిండు. ఆయన అసలు ఉద్యోగం చేసే అర్హత లేదు తనకి. మేము అడిగేది R&R ప్యాకేజ్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మాకు ల్యాండ్కి కంపెన్సేషన్ కరెక్ట్ ఇవ్వాలి. మేము అవి ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతాం. మేము దాని ఆర్డీఓ ఆఫీస్కి మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్తే జాయింట్ కలెక్టర్ వచ్చి మాకు ఏం హామీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హామీ మా కంపెన్సేషన్ వచ్చే వరకు మేము ఇట్లానే పోరాడుతూ ఉంటామని. ఈ నెల 10వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాపర్ బండిల్స్ చోటు చేసిన నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ నేరస్తుల వివరాలను వెల్లడించారు. సోనుఖాన్ అనే అంబులెన్స్ డ్రైవర్తో కలిసి మరో 5 మంది చోరీలో పాల్గొన్నట్లు గుర్తించామని తెలిపారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా మరొకరు పరాల్లో ఉన్నారని ఏసీపీ వివరించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కాపర్
కమాండ్ కంట్రోల్లో 10th నాడు, ఈ నెల 10th నాడు కాపర్ వైర్లు 38 బండిల్స్ కాపర్ వైర్లు దొంగతనం పోయినట్టు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆ విచారణ చేయగా ఈరోజు మార్నింగ్ అంటే డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని రకాల ఎంఓక్యుమెంట్స్ పరిశీలిస్తే ఈరోజు ఉదయం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక అంబులెన్స్ డ్రైవర్ సోను ఖాన్ అనే అతను అదుపులో తీసుకోవడం జరిగింది. వారితో పాటు సౌరవ్ బిశ్వాస్ అండ్ రంజన్ బెహ్రా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ వెహికల్లో 4 కాపర్ బండిల్స్ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళను విచారించగా ఈ సోను ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ఎక్కడైతే మన పోలీస్ కమాండ్ కంట్రోల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందులో గత 4 years నుంచి పనిచేస్తున్నారు. అక్కడ ఒక అంబులెన్స్ సర్వీస్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున ఏదైనా ప్రమాద సంఘటనలు కానీ జరిగి ఉంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేశారు. ఇతను ఓనర్ కమ్ డ్రైవరు అక్కడ ఉండి అక్కడ ఉన్న స్టోర్స్లోకి వెళ్ళి ఒక 30 డేస్లో April 21 నుండి May 31 వరకు దగ్గరగా 40 డేస్లో 38 బండిల్స్ను కాపర్ బండిల్స్ వర్త్ అబౌట్ 38 lakhs దొంగిలించి ఇక్కడ స్క్రాప్ దుకాణాలలో అంటే ముషిరాబాద్లో, కూకట్పల్లిలో ప్లస్ ఎన్బిటి నగర్లో ఉన్న సురేష్, మల్లేష్ అండ్ హుసేన్ వాళ్లకు విక్రయించారు. ఈ యొక్క ఎంఓ ఏంటంటే అర్ధరాత్రి ఎవరు లేని టైంలో అంబులెన్స్లో దాన్ని మెల్లమెల్లగా కొన్ని తీసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చేసి వీళ్ళకు ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఈ ఇద్దరైతే ఎవరు ఉన్నారో బెహ్రా అండ్ బిశ్వాస్ వాళ్ళ సాయంతో దొంగతనం చేసేవాడు. చేసి వీళ్ళకు అంటే బండిల్స్ కాపర్ బండిల్స్ వాళ్ళకి రిపేర్ పెట్టి అమ్మినప్పుడు డబ్బులు ఇస్తామని ఈచ్ బండిల్కి 30,000 10,000 తీసేసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3,80,000 అనుకుందాం. వీళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చారు. ఈరోజు ఇన్ఫర్మేషన్కు మన క్రైమ్ పోలీసులు ఆయన పట్టుకొని మిగతా ప్రాపర్టీ అంటే ఇంటాక్ట్గా 38 బండిల్స్ను రికవర్ చేశారు. ఆ బండిల్స్ కూడా అక్కడ ఉన్నాయి. వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర పెట్టారు, తీసుకొని అడ్వాన్స్ తీసుకున్నారు. అంటే వాడు అమ్మేస్తున్న తర్వాత మీకు ఇస్తామని ఒక అగ్రిమెంట్ అనమాట. ఈ దొంగల అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ టైప్లో చేసుకొని కొంచెం అక్కడ పనిచేస్తున్నాడు. పనిచేసి బండి ఎంగేజ్ చేసి ఓనర్ కమ్ డ్రైవర్గా ఉన్నాడు. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ప్లేస్ ఉందో అక్కడ పెట్టుకుంటారు. వర్కర్స్ ఏదైనా ప్రమాదవశాత్తు అవుతుంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అట్లా పెట్టుకుంటారు కదా. అది అంటే వాళ్ళకు రాలేదు. ఎప్పుడైతే బల్క్గా అవసరం వచ్చిందో ఆ పని కోసం ఎలక్ట్రిక్ పని చేయడానికి, అర్థం చేయడానికి అప్పుడు చూసుకున్నారన్నమాట. చూసుకుంటే ఒక్కసారి లంసంగా 38 దాకా వచ్చినాయి. అందులో శంకర్ అనే ఒక స్టోర్ ఉన్నాడు, వాడు అఫ్స్కాన్ని వాడు కూడా వాళ్ళ పాత్ర ఉంది ఇందులో ఉంది. ఈ ముగ్గురు కాకుండా ఇంకో శంకర్ ఉన్నాడు, ఆయన లేడు, ఆయన జార్ఖండ్కి వెళ్ళిపోయాడు, ఆయన అఫ్స్కానింగ్ చేస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ, ఐలాపూర్, దయారా సుల్తాన్పూర్ గ్రామాలలో ఎమ్మెల్యే గూడెం హైపాలరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ఎంతో పాటుపడుతుందని, అందులో భాగంగా నూతన గ్రామ పంచాయతీలకు శంకుస్థాపనలు, క్రీడా ప్రాంగణాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున చాలా మంచి శుభదినము, మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది 2003, 2004లో 1 ఎకరా స్థలాన్ని అప్పుడు ఒక 2 దాతలతోటి కొనడం జరిగింది.
జనార్దన్ రావు అనే పట్టదారు ఆయన దగ్గర 1 ఎకరా ల్యాండ్ కొనడం జరిగింది మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. నాగులు అని ఆయన ఎక్సైజ్ కాంట్రాక్టర్ దగ్గర 1,10,000 రూపాయలు, 1 లక్ష రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నరసింహారెడ్డి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకొని ఇది 2 లక్షల రూపాయలకి ఇది కొనడం జరిగినప్పుడు గ్రామ పంచాయతీ భవనం అక్కడ కట్టి ఫ్యూచర్లో ఈ స్కూల్కి అవసరం పడుతుందని చెప్పి దీన్ని కాపాడుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే రేపు ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మీరు ఏం చేస్తారంటే పొదుపు చేస్తారు. పిల్లల పెళ్ళిళ్ళకో, ఇల్లు కట్టడానికో, రిటైర్డ్ అయినాక బతకడానికో చేస్తూ ఉంటారు. వాస్తవమేనా? లైఫ్లో అది ఒక భాగం కదమ్మా. ఆ విధంగా ఇది ఒక్కటే కాదు, గన్పూర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్థలం కొనడం జరిగింది. అక్కడ 3 లక్షల రూపాయలు పెట్టి కొనడం జరిగింది స్థలం లేకపోతే. ఇక్కడ ఎకరా స్థలం కొనడం జరిగింది. మీ దగ్గర కొన్నాం అప్పుడు గ్రామ కట్టడంలో కొనలేదు. ఆ విధంగా 28 గ్రామ పంచాయతీలు ఉంటే పటంచెరు ఉమ్మడి ఈ అమీన్పూర్ మండల్ పటంచెరు మండల్ మొత్తం 28 గ్రామ పంచాయతీలు ఇంక్లూడింగ్ పటంచెరు. 23 గ్రామ పంచాయతీలు, 28 మంది ఎంపీటీసీ. నేను మండల ప్రెసిడెంట్. 23 గ్రామ పంచాయతీలకు 19 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది సేమ్ మోడల్లో. అప్పుడున్న పంచాయతీరాజ్ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు, జిల్లా మంత్రి ఫరీదుద్దీన్ గారు కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్, కిష్టారెడ్డిపేటలో సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేసి ఆ 2 మంత్రులను పిలిచి చేయించడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ గిట రేపు పొద్దుగాల ఇటువంటి భావితరాలకు అవసరం పడితే అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు పిల్లలకు ప్రశాంత వాతావరణంలో విద్య చేసుకోవడానికి చక్కటి వాతావరణంలో మనము ఈరోజు ఈ భవనం కట్టుకొని పిల్లలకు అందించడం జరిగింది. ఏ పని చేసినా, ఏ పని నిర్ణయం తీసుకున్న అప్పటిపూర్తి నిర్ణయాలు తీసుకోకుండా రేపు ఫ్యూచర్ ప్లాన్ అంటే ఫ్యూచర్ అంటే 50 సంవత్సరాలు 50 ఫ్యూచర్ మీనింగ్ 50నా ఫ్యూచర్ ప్లాన్ అంతేనా సురేష్? 50 సంవత్సరాల కంటే 50 సంవత్సరాల సరిపోను మనకు. ఒకటి మీరు గమనించాలి, ఒక చిన్న ఆలోచన చేయాలి. మీరు మన తాతలు ముత్తాతలు కట్టిన మట్టి గోడల ఇల్లు ఈ నెల 26న వరంగల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించే బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజుల సభ జన సమీకరణ కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో పాలక పార్టీల బహుజన వర్గాలను ఓట్ల కోసమే వాడుకుంటున్నాయన్నారు. ఎన్నికల తర్వాత బహుజనులను దూరం పెడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగి పరశురాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధవెల్లి స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం గంభీరపేట మండల కేంద్రంలో మరి ప్రిపరేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 26వ తేదీన మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాష్ట్ర అధ్యక్షుల వారు ఏదైతే రాజ్యాధికార యాత్ర నిర్వహిస్తూ ఉన్నారో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది వరంగల్లో. మరి దానికి మరి భారీగా జన సమీకరణ చేయడానికి మరి ఈ గంభీరపేట మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి ఆ రోజునాడు జరిగేటువంటి బహిరంగ సభకు మరి మహిళలు ఈ గంభీరపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, యువత, అదేవిధంగా మరి మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమానికి విచ్చేసి అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాము. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉందో మరి అది వచ్చినప్పటి నుంచి మా నీళ్లు, నిధులు, నియామకాలని తప్పులతో వడ్డించి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ మరి అన్ని విషయాలలో, అన్ని పథకాలలో ఫెయిల్ అయిపోయి మరి నిర్వీర్యం ప్రజలను తొక్కిపరేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఇప్పుడు మొన్ననే చూసినాము, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేయడం జరిగింది. అదేవిధంగా బాసలలో మరి 888
విద్యార్థులను అక్కడ తిండి సక్క పెట్టక అన్ని రకాలుగా విద్యార్థులను నానా హింస చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా గౌరవెల్లి భూ నిర్వాసితులను కూడా రాత్రే మరి లాఠీ చార్జ్ చేసుకుంటూ మరి రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా మరి సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఇప్పుడే వెంటనే ఈ వీర్నపల్లికి సంబంధించినటువంటి ఇద్దరు జననం పొందినటువంటి అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు కూడా డాక్టర్ల నిర్లక్ష్యానికి గురయ్యి చనిపోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ పట్టింపు లేనంతగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ప్రజలను మోసం చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలంతా అధికారంలోకి వచ్చినప్పుడే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని, మరి మనకు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలకు బహుజనులకు ఉన్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగా ఒకటిని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సిబ్బందికి యోగా నిర్వహించామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాచార్యులు సాంబశివరావు, శైలజ పర్యవేక్షణలో యోగా చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శ్రీకాంత్ నాయక్, ఆయుష్ శాఖ వైద్య బృందం, షారూన్ రాణి, డాక్టర్ భువనేశ్వరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలా చేతులు పైకి తీసుకొస్తాం, గాలి తీసుకొని చేతులు క్రాస్ చేస్తాం. ఈ అరిచేతిని ఈ భుజం మీద, ఈ అరిచేతిని ఈ భుజం మీద ఇలా పెట్టి చేతులు ఆపోజిట్ లో చేతులు పెట్టుకోండి వెనక్కి. ఈ స్థితిలో కొన్ని సెకండ్ల పాటు అలా కళ్ళు మూసుకొని ఆ భంగిమలో అలా ఉంటాం. వీలైనంత వరకు తల మెడ వెన్నంత నిఖారుగా ఉంచుకొని మీకు లాగుతూ ఉండాలి ఆసనం అంటే. నిదానంగా చేతులు రెండు రిలీజ్ చేసుకుంటూ గాలి తీసుకుంటూ ఆసన స్థితి నుంచి బయటకు వచ్చేసేది. ఈ కాళ్ళని దగ్గర ఇది వజ్రాసనం ఉన్నాం కదండి. వజ్రాసనం నుంచి బయటకు రావాలంటే ఇట్లా చేతులను ఇలా మునివేళ్ళని ఇలా ఉంచి కాస్త కాళ్ళు ఫ్రీ చేసుకుని వజ్రాసనం వేస్తే కొంచెం నిదానంగా బయటకు కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, అందుకోసం ఈ క్రియ. సిట్టింగ్లో ఆసన స్థితిలో వస్తాం. ఇక్కడ వచ్చి వక్రాసనంలో వస్తుంది, వంకరగా పెట్టడం. ఇది ఎలా అంటే ఇట్లా స్థితిలో ఉంటాం, ఎడమ కాళ్ళని కుడి మోకాల దగ్గర పెడతాం, ఎడమ చేతిని వెనక్కి తీసుకొస్తాం, ఈ కుడి చేతిని పైకి తీసుకొచ్చి ఇలా కుడి కాళ్ళని చాపండి అందరూ, ఎడమ కాలు ఫోల్డ్ చేయండి పైకి. అంటే ఫోల్డ్ చేసిన కాలికి ఆపోజిట్ చెయ్యి, అంటే ఇప్పుడు కుడి మోచేత్తో ఎడమ మోకాలిని నెడుతూ కాలి యొక్క ఎడమ కాలి యొక్క బొట్టన వేలు కానీ లేకపోతే కాలి గిలక కానీ పట్టుకోండి. జాతిని కాలు స్ట్రైట్గా ఉంటుంది సార్. ఆసనం బాగా వచ్చింది అనుకుంటాను. ఆపోజిట్ చెయ్యి ఇటు నుంచి ఎంత వీలైతే అంత. నిదానంగా రిలీజ్ చేసుకుంటాం. ఇది ప్యాంక్రియాస్ బాగా యాక్టివ్ అవుతుంది, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అలానే పొట్ట దగ్గర ప్రెషర్ జరుగుతుంది కాబట్టి షుగర్ వ్యాధికి మంచి ఆసనం. ఎందుకంటే పొట్ట ప్రాంతంలో ఒకవైపు ప్యాంక్రియాస్, ఒకవైపు లివర్ యాక్టివేట్ అవుతుంది, లివర్ ఉంటుంది, అవి యాక్టివేట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ కుడి కాలు ఎడమ కాలు మోకాల దగ్గర ఇలా నిలబెడతాం. ఎడమ కాలు చాపండి, కుడి కాలు ఫోల్డ్ చేయండి. కుడి చేతిని వెనక్కి తీసుకో, కుడి కాలు ఫోల్డ్ చేశాం కాబట్టి ఎడమ మోచేత్తో చేతిని పైకి కుడి మోకాలను నెడుతూ కుడి కాలు యొక్క పాదం కానీ బొట్టన వేలు కానీ లేకపోతే గిలక కానీ పట్టుకోండి. మోచేత్తో మోకాలను నెడుతూనే ఉండాలి. వెనక అరచేయి స్ట్రైట్ గా, ఛాతీ స్ట్రైట్ గా వచ్చే విధంగా వెనక అరచేతిని స్ట్రైట్ గా పెట్టుకోండి. కింద బ్యాలెన్స్ చేసుకోండి. వెనక్కి తిరిగి చూడాలి. నిదానంగా శ్వాస వదులుతూ రిలీజ్ చేసుకుంటూ బయట. దీనిని వక్రాసనం అంటారు. ఇంతవరకు మనకి సిట్టింగ్లో ఆసనాలు కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వార్లో వర్కింగ్ చేసే
3 ఆసనాలు వస్తాయి. మకరాసనం, భుజంగాసనం, కలబాసనం అని 3 వస్తాయండి. 3 చూపిస్తాను, తర్వాత కొడుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్ర నగర్లో కాటన్ సెట్ రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి పోలీసులు తనిఖీలు. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, స్కూళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే గుణం మైపాలరెడ్డి. గౌరవెల్లి భూ నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు. నగరంలో భారీ వర్షం, అతలాకుతలమైన జనజీవనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.